ఊరు పేరు లేనాడు వచ్చి ఊరు లేదు పేరు లేదు అని మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళని ఆయన్ని అడగమను 2015లో చైనా పర్యటన 10 రోజులు పోయేసి వచ్చి 1168 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తెలంగాణకు తీసుకొస్తున్నా అని చెప్పి 3 కంపెనీల పేర్లు చెప్పిండు. 3-4 కంపెనీల పేర్లు చెప్పిండు. అవి కూడా బ్రాండెడ్ కంపెనీలే. కానీ ఒక్క కంపెనీ కూడా తెలంగాణకు వచ్చి ఒక్క కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టలేదు. కేవలం 168 కోట్ల రూపాయలు మాత్రం ఒక్క కంపెనీ ఇన్వెస్ట్ చేసింది తెలంగాణలో. మరి 1000 కోట్ల రూపాయల పెట్టుబడి ఎక్కడ పోయిందో ఫస్ట్ వాళ్ళ నాయన 2015 అంటే ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు అయింది. 9 సంవత్సరాల నుంచి తెలంగాణకి మీరు తీసుకొచ్చినటువంటి వాగ్దానాలు, మీరు చేసుకున్నటువంటి ఒప్పందాలు, అగ్రిమెంట్లు ఏడవైనాయి అని అడగండి. పట్టుమని 8 నెలలు కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. 8 నెలల్లోనే 8 సంవత్సరాలు 80 సంవత్సరాల్లో ఏమో అయిపోయింది అన్నట్ల గగ్గోలు పెట్టి ఏడుస్తున్న బీఆర్ఎస్, అందులో కేటీఆర్ పదవి పోయింది. అర్థమైతలేదు. దోచుకున్న దోపిడి ఇంత అంతా కాదు. నేను దోచుకున్నంత ప్రపంచంలో ఎవరు కూడా దోచుకోరు. ఇంకా అవకాశం వస్తే రాష్ట్రాన్ని, భూమిని, మట్టిని మొత్తం అమ్మేసి విదేశాలకు పెట్టుబడి రూపంలో పెట్టుకొని పోతుండే కేటీఆర్ ఇప్పుడు అవకాశం లేదు. కాంగ్రెస్కి అవకాశం వచ్చింది. అన్ని విధాల తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఉంది ప్రభుత్వం. కాబట్టి ఆలోచించడానికి కూడా టైం ఇస్తలేదు వాళ్ళ కేటీఆర్కి. ఇది లేకుంటే అదే అభివృద్ధి, అది లేకుంటే ఇది ఇంకో అభివృద్ధి చేస్తుంది. దాని మీద ఏదో ఒక ఏడుపు ఏడిస్తే మీడియా కూడా మీరు వచ్చి ఇప్పుడు మమ్మల్ని అడుగుతలేరా? ఇక దీని మీద డైవర్షన్ అయ్యి ఇటు పోవాలి. డైవర్షన్ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇందాకనే మళ్ళా స్వరాష్ట్రానికి అడుగు పెట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు తెలంగాణ ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఏదో ఒకటి అనాలి కదా. అనకుండా ఉంటే ప్రతిపక్షం ఎందుకు? కానీ అనాలి. కానీ సందర్భము, సమయము, దాన్ని కరెక్టా కాదా అనేది చూసుకొని మాట్లాడాలి. ప్రతిపక్షం ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్ల నువ్వు గతంలో అధికారంలో ఉన్నప్పుడు అలాగే బిహేవ్ చేసి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి అంతకన్నా ఘోరంగా వ్యంగ్యంగా వ్యవహరిస్తే తెలంగాణ ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా నీకు ఇంతకన్నా ఘోరంగా చెప్పేటటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలు ఎవరు ఉండకపోవచ్చు. అసలు 10 ఏళ్లు పరిపాలించిన మీరు ఒక 3 నెలల్లోనే పూర్తిగా కొలాప్స్ అయిపోయినటువంటి మీ పార్టీ ఉనికి చాటుకోవడం కోసమే ఇట్లాంటి ట్వీట్లు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి ట్విట్టర్ టిల్లుకి ఇక తెలంగాణ ప్రజలు ఆల్రెడీ చాలా చెప్పిన, ఇంకా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను చెప్తున్నాను. ఒక పక్కనే కాసేపటి క్రితమే ట్వీట్ చేయడం జరిగింది. మొత్తం 8 నెలల కాలంలో ఎవరు కేటీఆర్ 8 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ మొత్తం అస్తవ్యస్తంగా తయారు చేస్తా ఉంది. పల్లెలకు నిధులు లేవు, పట్టణాలకు నిధులు లేవు. ఒక పక్కన పట్టణాలేమో చెత్త కుప్పలుగా మారిపోయినాయి. ఈ ప్రభుత్వానికి ఇప్పుడు పరిపాలన చేయడం చేత కావట్లేదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. ఈయన ఏదో 80 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించినట్టు, ఈయన అయ్యా 80 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినట్టు, రాష్ట్రానికి స్వతంత్రం తెచ్చినట్టు, దేశానికి స్వతంత్రం తెచ్చినట్టు, గుండుసూది కూడా రాష్ట్రంలో తయారు కాకపోతే వీలే మొత్తం ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చి పెట్టిండ్రు. భూమి గుండ్రంగా ఉన్నదని చెప్పిన వాళ్ళు కూడా వీలే. కాబట్టి వీళ్ళకు మొత్తం ఇంతకన్నా ఇంకెవరు గొప్పగా చెయ్యరు అనుకునేటటువంటి ఊహలు. అంటే ఏంది? అవినీతి ఇంతకన్నా గొప్పగా ఎవరు చెయ్యరు. కాబట్టి ఆ అవినీతి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు అస్తవ్యస్తంగా, ఎక్కడ అస్తవ్యస్తంగా మారిందో చెప్పాలి. గతంలో కేసీఆర్ ఒక మాట అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండు. గుంతకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. హైదరాబాద్ నిండా 10 ఏళ్లు గుంతలు ఉండే. ఎన్నికల ముందు ఒక ఏడాది ముందు రోడ్లు గవి సగ చేసిండు. గది చూసుకొని మురిసిపోయి 9 ఏళ్లు పండుకున్న వాళ్ళ ఆయన కుంభకర్ణుని కన్నా అధ్వానంగా 9 ఏళ్లు నిద్రపోయినటువంటి వాళ్ళు ఈరోజు 10వ సంవత్సరం అయిపోయినాక గుర్తొచ్చినటువంటి రాష్ట్రం ఇప్పుడు మీకు గుర్తొస్తుందా? ఒక్క వర్షం వస్తేనే హైదరాబాద్ 100,000 కాలనీలు కొట్టుకొని పోయి నీళ్లలో మునిగిపోయిన ఇంటికి 10,000 ఇస్తానని సగం కూడా ఇయ్యకుండా ఎన్నికలకి అదే సబితమ్మ, ఈరోజు సబితమ్మ మనం అప్పుడు ఆడియో రికార్డింగ్ విన్నాం. మనం చెప్పుండి ఇస్తామని చెప్పినాము. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇయ్యలేదని చెప్పేసి మాకు ఎన్నికల కోడ్ ఒకటి సాక్ష్యం ఉంది కదా, అదే ఒకటి ముందుకు తీసుకుపోండి, మేము ఇయ్యలేదని చెప్పేయండి, దాని మీద ఎన్నికల కోడ్ మీద తోసేయండి అని చెప్పి 10,000 కూడా సగం మందికి ఇయ్యలేదు. వేలాది కాలనీలు మునిగిపోయినాయి. ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ కూడా జరగలేనటువంటి విపత్తు అప్పుడు జరిగింది లాస్ట్ టైం జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికల్లో. మరి 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వీళ్ళకి 4 ఏళ్లలో రాష్ట్రంలో కనీసం డ్రైనేజ్ వ్యవస్థ, హైదరాబాద్ మహానగరాన్ని డల్లాస్గా మారుస్తా అన్నాడు. మనం చూసినాము ఉస్మానియా ఆసుపత్రి డల్లాస్గా మారింది. మీద నుంచి వర్షం మొత్తం హాస్పిటల్లో మంచాలు అట్లనే కూర్చొని ఉన్నారు, మంచాలు కొట్టుకొని పోయినాయి. అట్లా డల్లాస్గా మార్చిండ్రు. మీరు 4 ఏళ్లలో కనీసం డ్రైనేజ్ వ్యవస్థ చక్కగా చేయలేదు, ఒక పైప్ లైన్ వేయలేదు. మీద 4 ఒక ఫ్లైఓవర్లు వేసి కొంచెం రోడ్లు సరిదిద్దితే మేము రాష్ట్రాన్ని అంత బాగా చేసినాం. ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉందంట. గత ప్రభుత్వంలో
ఏ రోజన్నా హైదరాబాద్ లో వర్షం వస్తే నీళ్లు మునిగినటువంటి రోడ్లు ఎక్కడన్నా ఉన్నాయి. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, మేము ఇప్పుడే గవర్నమెంట్కి వచ్చినాం. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పూర్తిగా ప్రక్షాళన చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ ఉన్నది. 50 కిలోమీటర్లు విస్తీర్ణ తీసుకొని పోయి దీన్ని చక్కదిద్దే కార్యక్రమం కాంగ్రెస్ తీసుకుంటుంది. అప్పులు చేసేసి రాష్ట్రం మీద పడేసి ప్రభుత్వానికి ఏ రకంగా కూడా ఒక్క రూపాయి లేకుండా చేసినటువంటి మీరు ఈరోజు అస్తవ్యస్తంగా ఉంది, ఈరోజు ఏం లేదు అని చెప్తున్నారు. అసలు నేను అంటున్నా, గల్లా బట్టి కాలర్ బట్టి రెండు ఆ చెంప ఈ చెంప ధనాధన కొట్టి దోచుకున్నటువంటి పైసలన్నీ తీసుకొని వచ్చి ప్రజలకు పంచాలి అంటున్నా. మా రేవంత్ నాకు దండం పెట్టి 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, ఈ కేటీఆర్ కి, వాళ్ళ అయ్యకి, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికి. ఎందుకంటే తెలంగాణ ప్రజల పైసలు కొల్లగొట్టిండ్రు, తెలంగాణ ప్రజల సొమ్మునంతా కొల్లగొట్టినటువంటి వీళ్ళకి నడి రోడ్డు మీద ఆడ అమరవీళ్ళ స్తూపం దగ్గర నిలబడి 2 ఆ చెంప ఈ చెంప వాయించి దోసుకుని అంత గుంజుకొని తెలంగాణ ప్రజల జాతికి అంకితం చేయాలంటున్నారు. వీళ్ళు ఎక్క మాట్లాడుతున్నారు, చేసింది కప్పిపుచ్చుకోవడానికి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి సర్వనాశనం చేసిన తెలంగాణకి ఇప్పుడు మేము గుర్తొచ్చినాం, ఇప్పుడు బాగోగులు గుర్తొచ్చినాయి, ఇప్పుడు నలుగురితో సెల్ఫీలు దిగే ఆలోచన వచ్చినటువంటి వీళ్ళకి గతంలో ప్రజలు కళ్ళకు కనబడరా? ఏనాడన్నా నువ్వు మీ అయ్యే ఎప్పుడన్నా బయటకు వచ్చి మాట్లాడినరా? విదేశీ పెట్టుబడులు ఈరోజు 81,000 కోట్ల రూపాయలు తెలంగాణకు వచ్చినాయి. పూర్తి పెట్టుబడుల మీద సంతకాలు జరిగినాయి, పెట్టుబడి ఆమోదం జరిగింది. ఒక్కటే రోజు నిన్న పెట్టుబడులు పెట్టి హైదరాబాద్ లో బంగ్లాలు ఇవ్వాలి, ఎల్లుండి పొద్దుగాల ఉద్యోగాలు రావాలి, ఆవులు ఎల్లుండి ఇన్కమ్ స్టార్ట్ కావాలి. గిది అయ్యే పనేనా? ఏం సినిమా అంటున్నా అనుకుంటున్నాం? 3 గంటలల్లో సినిమా అయిపోయినట్ల 3 రోజులల్లో విదేశీ పెట్టుబడులు వచ్చేస్తాయి, బంగ్లాలు కట్టడం అయిపోతుంది, ఆదాయం శురువు అయిపోతుంది, తెలంగాణ ఖజానా ఇంత నిండిపోతుంది. నువ్వు దోసుకున్న దోపిడి తెలంగాణను సరిదిద్దాలంటే కుక్కలు చింపినట్టు ఇస్త్రాకు చేసి పెట్టిన తెలంగాణకి ఎన్ని రోజులు పడుతుంది సరి చేయడానికి? మీరంతా సర్వనాశనం చేసి ఇప్పుడు మేము వచ్చి ఒక్కొక్కటి దాన్ని అన్నిటినీ చిన్నపిల్లలు గేమ్ ఆడతారు చూడు, అన్ని తీసి అటు ఇటు పడేసిన తర్వాత అన్ని తీసుకొని వచ్చి ఒక జాగాలో జాయింట్ చేయాలని అట్లా చేసి పెట్టిన రాష్ట్రానికి ఈరోజు మేము సరిదిద్దే పోయే ప్రయత్నం చేస్తుంటే గ్రామాలు అస్తవ్యస్తంగా ఉన్నాయంటే హైదరాబాద్ అస్తవ్యస్తంగా ఉందండి. 8 నెలల కింద మీరే తగలబడ్డారు కదా రాష్ట్ర పరిపాలనలో. అప్పుడే మేము వచ్చి ఇళ్ళు కూడా కొట్టేస్తామే, అప్పుడే మేము వచ్చి రోడ్లు పాడు చేస్తామే, అందరినీ బద్దకస్తుల్ని చేసి కూర్చోబెట్టింది మీరు. ఈరోజు ఎక్కడ చూసినా పట్టుబడుతున్నటువంటి అవినీతి పరులు మిమ్మల్ని చూసి యథా రాజా తదా ప్రజ. మీరు దోచుకుంటుంటే మీ కింద వ్యవస్థ అంతా దోపిడీకి గురి అయిపోయింది. దాన్ని ఒక్కొక్కటి ప్రక్షాళన చేస్తున్నారు. 10 ఏళ్ల మురికి తెలంగాణకు పట్టిన మురికిని సాఫ్ చేయడానికే 100 సంవత్సరాలు పట్టేటట్టుంది.